Namaskaram. Welcome to Trishakti Bhakti YouTube channel. ఓం గం గణపతయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ వీడియో ద్వారా ఒక వశ్యమునకు సంబంధమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నానండి. అదేంటంటే చాలా మంది మీరు అనుకుంటుంటారు, అరే నేను ఎవరికి చెడ్డ చేయనే, అందరికి మంచి చేస్తాను, నాకెందుకు మీరు చెడ్డ చేస్తున్నారు, నేను అందరి గురించి ఆలోచిస్తాను, అందరూ బాగుండాలి అనుకుంటుంటాను, కానీ నాకెందుకు ఇలాగా కష్టం వచ్చి పడుతుంది, నేను ఏదైనా ఒక ఉద్యోగానికి అప్లై చేస్తే లాస్ట్ మూమెంట్ లో ఫెయిల్ అయిపోతా ఉంది అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఉద్యోగాలు చేస్తుంటారు. మీ స్థాయి ఏమో పెద్ద స్థాయిగానే ఉంటుంది, కానీ మీ తర్వాత వచ్చి చేరుంటారండి ఉద్యోగంలో. వారికి మాత్రం గౌరవం ఎక్కిస్తుంటారు, వారికి పేరు వస్తుంటుంది, మీకు రాదు. మీరేమో హార్డ్ వర్కరు, ఎన్నాళ్ళ నుండో అదే ఉద్యోగంలో పడి ఉంటారు, కానీ మీ తర్వాత వెనకాల వచ్చినటువంటి వాళ్ళకి మాత్రం మంచి గుర్తింపు వస్తుంది. వారు మంచి మాటకారితనంతో సగానికి సగం అబద్ధాలు చెప్పి అక్కడ ఉన్న మేనేజర్ని పప్పులో కాలేసి మీ యొక్క నిజాయితీ మీద దెబ్బ పెట్టేట్టు చేస్తుంటారు. ఇది ఒక బాధ. అయితే కొంతమంది స్త్రీలు కూడా ఉద్యోగంలో ఉంటారు. వారికంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారు గౌరవిస్తుంటారు. వాళ్ళు క్యాజువల్ గా అక్కడ ఉన్న మగవాళ్ళంతా మాట్లాడి అందరితో కలగూరు గంపుగా పోతుంటారు. మీరేమిటంటే మీ వరకే గిరిగీసుకుని ఉంటారు. నేనేం నీతిగా ఉన్నాను కదా, నిజాయితీగా ఉన్నాను కదా అనుకుంటుంటారు, కానీ మీకు మాత్రం పేరు రాదు, మీ మీద చాడీలు వస్తుంటాయి. కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడో ఎదిగిపోతుంటారు, అంచెలంచెలుగా వాళ్ళనే పిలుస్తారు అన్నిటికీ, రమ్మ అది చేయమ్మా ఇది చేయమని. అప్పుడు మీకు సుర్రం అంటుంది, ఇదేంట్రా నేను ఎప్పుడో వచ్చాను, నన్ను ఏ దానికి పిలవరు, ఇప్పుడు వచ్చిన ఆమెను మాత్రం పిలిచి అన్నిటికీ చేపించుకుంటున్నారు, ఆమెకు గుర్తింపు ఇస్తున్నారు అని కూడా ఆలోచిస్తుంటారు. దీనికి అన్నిటికీ ఏమిటంటే మీ పట్ల మీ ముఖంలో ఆకర్షణ తక్కువ ఉంటుంది. ఒక వ్యాపారం చేస్తుంటారు, ఆ వ్యాపార సమస్యకు అందరూ క్యూ కడుతుంటారు, కానీ మీరు చేసే వ్యాపారానికి కానీ మీ వృత్తి దగ్గరికి ఎవరు రారు. ఆకర్షణ లేదు, వశ్యం లేదు. ఒకరిని ఆకర్షించగలిగే గుణము మన ముఖంతో పాటు మన శరీరంలోనూ, మన యొక్క మనసుకి, మన యొక్క ధ్యాన శక్తికి, ఆరాశక్తికి ఉంటుందండి. అయితే అందరూ ధ్యానాలు చేయలేరు కదా, తపస్సు చేయలేరు కదా, ఉపాసనలు చేయలేరు కదా. అప్పుడు ఏం చేయాలంటే, ఇది భౌతికమైనది, ఇప్పుడు వెంటనే జరిగిపోతుందని చెప్పను, కొన్ని రోజులు పట్టొచ్చు. నమ్మినట్లయితే, ఇది క్రమంగా ఉపయోగించుకుంటా వెళ్ళినట్లయితే ఖచ్చితమైన ఫలితాలు మాత్రం తప్పనిసరిగా జరుగుతాయి. అన్ని రంగాల వాళ్ళు రాజకీయ నాయకులైనా కావచ్చు, ఉద్యోగాలు చేసే వాళ్ళు కావచ్చు, గెజిటెడ్ ఆఫీసర్స్ కావచ్చు, సినిమా యాక్టర్లు కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, లాయర్లు కావచ్చు, రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు, లేదా ఉపాధ్యాయులు కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే క్లర్క్స్ కావచ్చు, అందరికి కూడా ఇది చాలా అవసరం అవుతుంది. అది ఏమిటి? ఇది అందరూ ఉపయోగించుకోవచ్చు. అది ఏమిటంటే, నేను చెప్పేది ఒక ఆయుర్వేదమైనటువంటి ఒక వశ్యం సంబంధమైనది. చాలా జాగ్రత్తగా చక్కగా రాసుకొని కావాలంటే దీన్ని చేసి చూడండి, మీకు ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. బజార్కి వెళ్ళి పచారి కొట్లో ముక్కూడల్ జవ్వాదు అంటారండి. దీన్ని జవ్వాదు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఆ జవ్వాదుని ఒక 50 గ్రాములు తీసుకోండి పొడి. ఆ తర్వాత వాసన కలిగినటువంటి చందనం ఉంటుంది వాళ్ళ దగ్గర, అది 100 గ్రాములు తీసుకోండి. ఈ రెండింటిని మిక్స్ చేసి కూడా ఒక డబ్బాలో పెట్టుకోవచ్చు. లేదంటే ప్రతిరోజు లేచి మీరు స్నానాలన్నీ అయిపించుకున్న తర్వాత పూజ రూమ్లోకి వెళ్ళి మీ పూజలంతా అయిపించుకున్న తర్వాత మీరు బయట దేరేటప్పుడు, అంటే సొక్కా వేసుకోకుండా, బట్టలు వేసుకోకుండా మామూలు పంచి అవి కట్టుకొని కూర్చున్న తర్వాత కొద్దిగా వాసన కలిగినటువంటి చందనాన్ని మీ చేతిలో వేసుకుని బాగా రంగరించండి. దాంట్లోకి జవాదు కొద్దిగా వేసి రంగరించి బాగా ఎలా ఉండాలంటే ఒక మైనం లాగా తయారవుతుంది. అయిన తర్వాత మీరు మీ యొక్క శరీరానికి నుదుట్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకునేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది. అదేంటంటే మీకు నేను చెప్తాను, చక్కగా రాసుకోండి. ఓం శ్రీం ఐం క్లీం వశంకరి మమ సర్వజనం వశ్యం కురు కురు నమః స్వాహ అనే మంత్రాన్ని రాసుకోండి. మీరు ఒకవేళ కావాలంటే మళ్ళీ మళ్ళీ విని వీడియోని విని రాసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అలా చెప్తూ 16 సార్లు చెప్తూ ఆ నుదుటిని కానీ లేదా శరీరానికి తగిలించుకోండి. అయితే మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాత్రం ఇది చేయండి, ఇంట్లో ఉండేటప్పుడు అవసరం లేదండి. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు అందరూ మనకు అనుకూలంగానే ఉంటారు. అయితే బయటికి వెళ్ళి మీ కార్యాన్ని సాధించుకొని రావాలి. ఉద్యోగంలో కానీ, వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, డబ్బులు తీసుకునేటప్పుడు కానీ, డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ, ఎవరితో మాట్లాడేటప్పుడు కానీ, అనేక రంగాల్లో పనిచేసే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. చిన్న రంగాల నుండి పెద్ద రంగాల వరకు అందరికి ఉపయోగపడుతుందండి. అయితే
ప్రతిరోజు మీరు పూజ చేసేటప్పుడు మీరు అగరబత్తి వెలిగించుకుంటారు కదా, ఆ అగరబత్తి వెలిగించుకున్నప్పుడు ఆ డబ్బాకి ఈ డబ్బాకి ఓపెన్ చేసి మూతని ఓం క్లీం ఓం క్లీం ఓం క్లీం ఓం క్లీం ఓం క్లీం ఓం క్లీం అనేసి 108 సార్లు ఆ యొక్క అగరబత్తిని దానికి చూపించాలి. అంటే ఈ క్లీం క్లీం మహామంత్రాన్ని చెప్తూ ఉంటే సర్వజనధన వశ్యాకర్షణ అనేది తప్పకుండా జరుగుతుంది. ఆ తర్వాత దానికి బలం వస్తుంది. బలం వచ్చిన తర్వాత మీరు నుదురుని పెట్టుకునేటప్పుడు కానీ శరీరాన్ని పూసుకునేటప్పుడు కానీ ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన మహామంత్రాన్ని కనీసం 16 సార్లు అని చెప్పండి. మీకు వీలైతే 108 సార్లు కూడా చెప్పొచ్చు. ఇలా చేయగలిగితే ఎక్కడ లేని వశ్యాకర్షణ కలుగుతుంది. ఇది క్రమంగా జరుగుతుంది. ఈ రోజు పూసుకుని పోయి రేపు తెల్లారితే అవుతుందని కాదు, మీకు సాధన లేదు కనుక. ఒక సాధన అనేది పరిపక్వతం పొందిన తర్వాత ఈ మంత్రము సిద్ధిస్తుంది. అప్పుడు మీకు వెంటనే పనిచేయడం జరుగుతుంది. అంతవరకు మీరు చేస్తూనే ఉండాలండి ఓపికతో. ఎవరికైనా నమ్మకం ఉంటే చేయండి, మంచి ఫలితాలు వస్తాయండి. మీరు అనుకున్న విధంగా ముందుకెళ్ళడానికి, శీఘ్రగతిన అభివృద్ధిలోకి రావడానికి ఈ యొక్క విధానము చాలా చక్కగా ఉపయోగపడుతుంది. పూర్వం ఇవన్నీ కూడా ఋషులు, గొప్ప గొప్ప పండితులు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చేస్తున్నారు. అందుకే వాళ్ళు అంత గొప్పగా శ్లాఘించబడుతున్నారు, కీర్తిని పొందుతున్నారు. మనం కూడా పొందుతాము అందరిలాగానే అన్న ఉద్దేశంతో మీకు తెలియజేశాను. మరో అంశంతో మళ్ళీ కలుస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. Thanks for watching this video. For Guruji's appointment, please contact these numbers 9391 569 666 and 949 315 2666. Thank you.